అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం విలస గ్రామంలో అయితే బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది. 100 మెడికల్ క్యాంప్‌లో భాగంగా అయితే చూసుకోవచ్చు. విలస గ్రామంలో బిగ్ టీవీ నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపు ఏదైతే ఆహ్, సాయి విశ్వాస్ హాస్పిటల్ సౌజన్యంతోటి ఈ మెడికల్ క్యాంప్‌ని అంతా కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అశేష స్పందన లభిస్తుందని చెప్పుకోవాలి. చూసుకున్నట్లే ఉదయం నుంచి ఇప్పటికే 150 మంది ఓపీ దాటింది. అంటే ఏ ఏ విధంగా సాయి విశ్వాస్ హాస్పిటల్‌లో ఆధ్వర్యంలో సౌజన్యంతో నిర్వహిస్తున్న బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్‌కి అయితే అశేష స్పందన వస్తుందో చూడొచ్చు. ఈ విలస గ్రామంలో అయితే మారుమూల ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళడానికి పేషెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు అంతా కూడా క్వాలిటీ మెడిసిన్ అంతా కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయి విశ్వాస్ హాస్పిటల్స్ నుంచి కూడా ఈ మెడిసిన్ అంతా కూడా అందజేస్తున్నారు. చూడొచ్చు టానిక్స్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, అలాగే చూసుకున్నట్లయితే బలానికి సంబంధించినవి పూర్తి స్థాయిలో అయితే మెడిసిన్ అంతా కూడా ఉచితంగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఇప్పటికే కొంతమంది డాక్టర్స్‌కి చూపించుకున్న పరిస్థితి కూడా ఉంది. బాబు ఏం చూపించుకున్నారు అసల? ఆలస్యం వస్తుందండి. ఆ! 2 నెలల నుంచి ఉంది. హ్మ్. ఇప్పుడు టెస్టులు చేశారు. ఏమేం టెస్టులు చేశారు? ఈ ఈసీజీ. హార్ట్‌కి చూశారు. ఈసీజీ తీశారు. మళ్ళీ హార్ట్‌కి కూడా చూశారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒక టీవీ ఛానల్ ఇలాగా మీ ఊరికి పెద్ద హాస్పిటల్‌ని తీసుకొచ్చి మెడికల్ క్యాంప్ చేసింది. ఎలా ఉంది అసలు? అంటే ఏం చెప్తారు ఛానల్‌కి? బాగుంటది కదండీ మరి. ఇప్పుడు మాకు అంత పెద్ద హాస్పిటల్ ఏమీ లేదు కదా ఇక్కడ ఊరికి. అంచేత ఏదో క్యాంప్ ఇచ్చారు బాగుంది. అందరికీ చేస్తున్నారు బాగుందండి. అంటే ఇప్పుడు మామూలుగా హాస్పిటల్‌కి వెళ్ళాలంటే సుమారుగా ఎలా లేదన్నా 5,000, 10,000 అవుతాయి. అవుతుంది కదండి. ఇప్పుడు మీరు టెస్ట్‌లు చేయించుకున్న అన్నిటికి ఫ్రీగానే చేశారా? ఫ్రీగా చేశారండి. సంతోషమేనా? బాగా సంతోషం అండి. ఇది చూడొచ్చు పూర్తిగా మెడిసిన్ కూడా అంతా కూడా ఉచితంగా ఇస్తున్నారు. అయితే మెడిసిన్ ఎలా వాడాలనేది కూడా చూసుకున్నట్లయితే సాయి విశ్వాస్ హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా పేషెంట్స్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే మనం ఎదర డాక్టర్ కూడా ఓపీ చూస్తున్నారు. ఓపీ చూస్తున్న డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ఇక్కడ సంబంధించి ఇద్దరు డాక్టర్లు సాయి విశ్వాస్ హాస్పిటల్‌కి సంబంధించి ఇద్దరు డాక్టర్లు కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా పేషెంట్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు మెగా మెడికల్ క్యాంప్‌ని. చూసుకున్నట్లయితే డాక్టర్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. గతంలో ఏదైనా డిసీజ్ ఉందా ఏంటి అని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి కంటిన్యూషన్ మెడిసిన్ అయితే ఇచ్చే విధంగా కూడా సాయి విశ్వాస్ హాస్పిటల్స్ డాక్టర్స్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ నమస్తే సార్. అసలు బిగ్ టీవీ అడగగానే ఇలాగ ఒక మెడికల్ క్యాంప్‌కి ఒప్పుకున్నారు. చాలా థ్యాంక్ యూ. అయితే ఇలాగా మెడికల్ క్యాంపు బయట ఒక మారుమూల గ్రామంలో నిర్వహించడాన్ని ఎలా చూస్తారు అసలు? ఏముందండి అంటే ఇక్కడ ఉన్న ప్రజలకి ఏంటి వీళ్ళ ఇబ్బందులు ఏంటి అంటే ఫ్రీగా చెప్తున్నారు వీళ్ళు. దాన్ని బట్టి మేము మెడికేషన్స్ ఇవ్వడం, ఫర్దర్ సజెషన్స్ అన్ని ఇవ్వడం అనేది మేము చెప్తున్నాం. అదే ఎలాంటి డిసీజెస్ ఎక్కువ గుర్తించేశారు? ఇక్కడ ఏంటంటే ఈ హెమరాయిడ్స్ అంటారు కదండి, యానల్ ఫిషర్స్, హెమరాయిడ్స్, ఈ వ్యారికోస్ వెయిన్స్ అని అంటే కాలు నరాలు వాపు రావడం, నడుము నొప్పులు ఇలాంటివి ఎక్కువ ఉన్నాయండి వాళ్ళకి. షుగర్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు అక్కడ. సో షుగర్కి సంబంధించి ట్యాబ్లెట్లు అన్నీ కూడా అవన్నీ ఏర్పాటు చేస్తాయి. కొత్తగా బీపీ గాని, కొత్తగా షుగర్ గాని, లేదంటే గుండె జబ్బులు గాని ఏమైనా గుర్తించారు? కొత్తగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి వచ్చారు. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ వేస్తున్నాం మేము, ట్యాబ్లెట్ ఫామ్స్ పెడుతున్నాం. హాస్పిటల్‌కి ఎవరైనా సజెస్ట్ చేశారా? నాకు అదే మా సాయి విశ్వాస్ హాస్పిటల్కి సర్జరీస్కి అని చెప్పి అంటే మాకు అందుబాటులో ఆరోగ్యశ్రీ కూడా ఉందండి. సో సర్జరీస్ ఏమైనా ఉంటే ఆరోగ్యశ్రీలో మేము చేయించడానికి ఆరోగ్యశ్రీ కార్డ్స్ తెచ్చుకోమని సో అవన్నీ ఇన్ఫామ్ చేస్తున్నాం. ఒక్కటి చెప్పండి సార్. ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి ఒక ఛానల్ మోటో తీసుకొని ఈరోజు ఒక్కరోజే 100 మెడికల్ క్యాంపులు చేస్తున్నాం. అసలు దాన్ని ఎలా చూస్తారు? అంటే ఒక టీవీ ఛానల్‌లో మెడికల్ క్యాంప్‌ని ప్రోత్సహించడాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే టీవీ ఛానల్ వాళ్ళు కూడా ఇలా ఎంకరేజ్ చేయడం అనేది గ్రేటే. మరి ఏ టీవీ ఛానల్ కూడా అంత ముందుకు రారు. మీ టీవీ మరి బాగానే వచ్చి అలా ఎంకరేజ్ చేస్తున్నారంటే వీళ్ళకి ఉపయోగం కదా. మీరు కూడా వీళ్ళకి హెల్ప్ చేసినట్టు బాగుంది. బీటీవీ అనేది మంచిది. ఇది చూసుకున్నట్టయితే డాక్టర్ చెప్తున్న పరిస్థితి ఒక టీవీ ఛానల్ ఇలా మోటో తీసుకుని ముందుకు వచ్చింది అంటే కూడా చాలా మెచ్చుకోదగ్గ విషయం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గైనిక్ కూడా ఉన్నారు. మేడం గైనిక్ కూడా టెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్‌గా చూసుకోవచ్చు. మేడం మొత్తం క్లియర్‌గా అడిగి తెలుసుకుంటున్నారు. ఆడవారి సమస్యలన్నీ కూడా అంటే గతంలో వారు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, దేని వలన ఇబ్బంది అవుతుంది, దేని వలన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అనేది కూడా చెప్తున్నారు. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి అంటే డాక్టర్లు చాలా ఫ్రెండ్లీగా, ఓపెన్‌గా ఇలాంటి వారి గ్రామంలోకి వచ్చి పూర్తిగా అయితే చూసుకుంటున్నారు. వారు టెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకోవచ్చు మనం క్లియర్‌గా డాక్టర్‌కి సంబంధించి మొత్తం అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మేడంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. సాయి విశ్వాస్ హాస్పిటల్ నుంచి మేము అడగగానే మెడికల్ క్యాంప్ పెట్టినందుకు చాలా థ్యాంక్ యూ. మేడం అసలు ఒక ఛానల్ ఇలా మోటో తీసుకొని ఇలా ఈరోజు ఒక్కరోజే 100 మెడికల్ క్యాంపులు చేస్తున్నాం. అసలు ఎలా చూస్తారు? అంటే ఒక ఛానల్‌లో మెడికల్ క్యాంప్ నిర్వహించడాన్ని? ఒక ఛానల్ ఇది తీసుకోవడం అనేది చాలా మంచి విషయం యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మందికి జనాలకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి ద్వారా ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మాకు తెలుస్తుంది. సో అడ్వైస్ ఇవ్వడానికి ఉంటుంది.
పర్టికులర్ థింగ్ ఏంటంటే చాలా మంది ఇక్కడిక్కడే చిన్న చిన్న హాస్పిటల్స్ చూపించుకొని ఉండిపోతున్నారు. కానీ వాళ్ళ ప్రాబ్లం ఫుల్గా క్యూర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి నెసరీ టెస్ట్లు అవన్నీ అయితే అవసరం ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఎక్కువగా గుర్తించిన డిసీజెస్ ఏంటి మేడం? అంటే వాళ్ళు తెలుసుకోలేనివి మీరు గుర్తించినవి ఏమన్నా డిసీజెస్ ఏమైనా ఉన్నాయా? మెయిన్ థింగ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఒకటి. అంటే వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ బట్టి మెన్సెస్ ప్రాబ్లమ్స్ కూడా అదే లేడీస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళు బయటికి రావట్లేదు. ఇక్కడిక్కడే అంటే ఏదో ట్యాబ్లెట్స్ తెచ్చేసుకోవడం అలా చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళకి సఫరింగ్ ఎక్కువ అవుతుంది. మెయిన్గా నేను విన్నది ఏంటంటే అంటే లేడీ పేషెంట్స్ నేను చూసినంత వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ బట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ ఒకటి బాగా ఎక్కువగా ఉంది. వాళ్ళు దానికోసమని ఎటువంటి టెస్ట్లు కానీ ఏమీ చేయించుకోవట్లేదు. లేడీస్ ప్రాబ్లమ్స్ యాజ్ యూజువల్ వాళ్ళకు ఉన్నాయి. బట్ స్టిల్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ అనమాట. ఇప్పుడు టెస్టులు కానీ ఇలాంటివి ఏమన్నా హాస్పిటల్కి రమ్మని చెప్పడం కానీ ఎవరైనా రిఫర్ చేశారు? ఎస్ అడ్వైస్ చేస్తున్నాను డెఫినెట్లీ. ఎందుకు అంటే మనం అన్నీ ఇక్కడ యాజ్ అ లేడీ డాక్టర్ నేను అన్నీ ఇక్కడ టెస్ట్ కూడా ఏది చేయలేను. నేను అట్లీస్ట్ అబ్డామినల్ ఎగ్జామినేషన్ చేయాలన్నా ఐ నీడ్ అ ప్రైవేట్ ప్లేస్. సో అందుకే ఏంటంటే నేనైతే ఖచ్చితంగా అడ్వైస్ చేస్తున్నాను వాళ్ళకి రమ్మని. థ్యాంక్ యూ. ఇది చూసుకున్నట్లయితే ఆడవారికి సంబంధించి కూడా అనేక ప్రాబ్లమ్స్ని గుర్తించాం. హాస్పిటల్కి రావాల్సిన వాళ్ళని ఖచ్చితంగా హాస్పిటల్కి రిఫర్ చేసామంటూ కూడా లేడీ డాక్టర్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా వెలస గ్రామంలో అయితే పూర్తిగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయి విశ్వాస్ సౌజన్యంతో నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్ అయితే పూర్తిగా సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. అదేవిధంగా వెలస గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీలు సర్పంచ్ కూడా మనకు ఎంతో సపోర్ట్ చేశారు. అయితే ఎంపీటీసీ ప్రస్తుతం మనతో ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక ఛానల్ ఇలా మోటో తీసుకుని ఈరోజు ఒక్కరోజే 100 మెడికల్ క్యాంప్ బిగ్ టీవీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రస్తుతం అయితే 200 మెడికల్ క్యాంపుల వరకు మేము ఆల్రెడీ చేస్తున్నాం. మీ గ్రామంలో బిగ్ టీవీ ఇలాంటి ఒక మెడికల్ క్యాంప్ పెట్టాను ఎలా చూస్తారు? మాది వెలస గ్రామం అండి. వెలస గ్రామం ఎంపీటీసీ నేను. ఇలాగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం మాకు చాలా గొప్ప ఆనందంగా ఉంది. ఈ గ్రామంలో ఎక్కువగా లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పెద్ద హాస్పిటల్కి వెళ్ళలేరు. అటువంటిది వేళ ఆ డాక్టర్ గారు వచ్చి మెడికల్ క్యాంప్ పెట్టి మెడికల్ ఫ్రీగా చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మళ్ళీ ఇంకొకసారి కూడా వచ్చి మా ఊర్లో పెట్టాలని చెప్పి మరీ కోరుకుంటున్నామని మేము. ఇదే ఇప్పుడు చూసుకుంటే కార్పొరేట్ అయిపోయిందండి. వైద్యం అంతా కూడా కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయింది. సో సామాన్యుడు చూపించుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ ఒక్కరోజే బిగ్ టీవీ 100 మెడికల్ క్యాంపులు చేస్తుంది ఈ రోజున. అసలు ఒక ఛానల్ ఇలా మోటో తీసుకుని మెడికల్ క్యాంప్ చేయడాన్ని ఎలా చూస్తారు? అసలు చాలా ఆనందదాయకం అండి. ఇటువంటి లేని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తే 2000, 3000, 5000 ఖర్చు పెట్టుకునే పరిస్థితుల్లో మీరు ఇవన్నీ ప్రోత్సహించి ఇలా చేస్తున్నారంటే ఈ బిగ్ టీవీకి మేము చాలా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇది చూసుకున్నట్లయితే ఎంపీటీసీ అయితే బిగ్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గ్రామ సర్పంచ్ కూడా మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కుస్మా లిల్లీ మంగేష్కర్, వెలస గ్రామ సర్పంచ్ని. ఈరోజు ఇక్కడ మా వెలస గ్రామంలో మొట్టమొదటిసారిగా బిగ్ టీవీ తరపు నుంచి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ప్రజలకి ఈ బిగ్ టీవీ తరపున వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నా. ఇంత పెద్ద మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అన్నది కూడా బిగ్ టీవీ అయిన సౌజన్యంతో మన అమలాపురం సాయి విశ్వాస హాస్పిటల్ డాక్టర్ గారు విశ్వనాథ్ గారు సౌజన్యంతో మన వెలస గ్రామంలో జరుగుతున్నదని దీనికి అందరూ సహకరించినందుకు మీరందరికీ కూడా బిగ్ టీవీ తరపున కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మెగా మెడికల్ క్యాంప్కి మా వెలస గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా మనం బిగ్ టీవీ తరపు నుంచి కూడా నా తరపు నుంచి కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే డాక్టర్ గారు సౌజన్యంతో కూడా ఆయన కూడా ఇక్కడికి వచ్చి అంత బిజీగా ఉండి కూడా డాక్టర్ గారు ఇక్కడికి వచ్చి కూడా ప్రజలకు అందరికీ సేవ చేస్తున్నారు కూడా ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన బిగ్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే మనకి ఇక్కడ 200 ఈ వారంలో ఈ రోజులో 200 క్యాంపులు నిర్వహించారండి. అందులో మంది వెలస గ్రామాలతో కూడా ఒకటి. అందుకే అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెలస గ్రామంలో నిర్వహిస్తున్న బిగ్ టీవీ మెడికల్ క్యాంప్కి అయితే అశేష జనస్పందన లభిస్తుంది. అయితే ఇలాంటి మారుమూల గ్రామంలో బిగ్ టీవీ ముందుకు వచ్చి ఇలాంటి ఒక సాయి విశ్వాస్ లాంటి హాస్పిటల్ నుంచి కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ని నిర్వహించడం చాలా ఆనందదాయకం అంటూ కూడా సర్పంచ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా ఇది చూసుకున్నట్లయితే బిగ్ టీవీ ఆధ్వర్యంలో సాయి విశ్వాస్ హాస్పిటల్ తోటి అయితే వెలస గ్రామంలో మెడికల్ క్యాంప్ అయితే సూపర్ సక్సెస్ అనేది చెప్పుకోవాలి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.